ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే క్యాంపస్. ఆ రోజు వైఎస్ఆర్ కట్టుండొచ్చు, ఇంకోటి కేసీఆర్ కట్టుండొచ్చు. అరే ఏనే యువకుడు మర్యాదగా మాట్లాడాలా? సీతక్క గారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష. వారిని ఆ విధంగా మాట్లాడటం ఏంటి అధ్యక్ష? నో, వీ హ్యావ్ టు కీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ఫేర్. నో, ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్. ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడిన దానికి జవాబు మాట్లాడిన దానికి సార్, గౌరవ శ్రీధర్ అన్న గారు అంటే నాకు చాలా అభిమానం అధ్యక్ష. మీకు ఎప్పుడో చెప్పిన, నాకు రాజకీయం నేర్పించింది హరీష్ రావు గారు కాదు అధ్యక్ష. నన్ను రాజకీయాలకి తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న అధ్యక్ష. నాకు తీసుకొచ్చిందే శ్రీధర్ అన్న. ఇది వాస్తవం. శ్రీధర్ అన్నతోనే నేను నా రాజకీయం ప్రస్తావన మొదలుపెట్టిన అధ్యక్ష. శ్రీధర్ అన్నతోనే నేను రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టిన. శ్రీధర్ అన్నతోని వేలాది కిలోమీటర్లు నేను శ్రీధర్ అన్న కోసం తిరిగిన. ఇది వాస్తవం అధ్యక్ష. అయితే శ్రీధర్ అన్నతోనే నేను నేర్చుకున్న అధ్యక్ష రాజకీయం. రెండోది అధ్యక్ష, సీతక్క గారిని నేను ఏ మాట కూడా నేను ఏది కూడా అనలేదు. నేను పర్సనల్ ఏది అనలేదు. శ్రీధర్ అన్న మీరు సభలో లేరు. నన్ను సీతక్క గారే లేచి నీ లైఫ్ స్టైల్ ఒకటి, నా లైఫ్ స్టైల్ ఒకటి అని అంటే నేను తప్పేం మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఉన్న వాస్తవమే చెప్పిన. ఏమని చెప్పిన అధ్యక్ష? రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన ముఖ్యమంత్రి గారు ఉన్న భవనంలో మీరు ఉన్నారు, అది మీ స్టేచరు. 500 గజాలలో నేను ఉన్న గది నా స్టేచర్ అని చెప్పిన శ్రీధర్ అన్న. నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు, ఎక్కడ కూడా నేను సీతక్క గారిని ఇన్సల్ట్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు శ్రీధర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారు అంటే కూడా నాకు చాలా గౌరవం, సీతక్క గారు అంటే కూడా నాకు చాలా గౌరవం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జుల్ఫికర్ అలీ సాబ్